వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సర్వపిండి చేసిన, చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ ఏమో పల్లీలు వేయించుకోవాలి, కొంచెం పల్లీలు వేపిన తర్వాత నువ్వులు, ఒక 4 వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు ఒక 10, కొత్తిమీర, పెసరపప్పు ఏమో మంచిగా నానబెట్టిన. తర్వాత వచ్చేసి అవి వేపుకుంటున్నా. నువ్వులు, పల్లీలు ఒక్కసారి తిప్పుకోవాలి, అచ్చపెచ్చ దంచుకోవాలి. పల్లీలు ఎక్కువ పట్టొద్దు. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లిపాయనేమో ఫస్ట్ గ్రైండర్ పట్టేసిన. గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుంది. తర్వాతనేమో సొరకాయ ముక్కల్ని మంచిగా మిక్సీ పట్టిన. ఎందుకంటే నాకు ఇక్కడ గీరేది లేదు, ఇక్కడ యూఎస్ కాబట్టి. ఇండియాలో అయితే అన్నీ ఉంటాయి. అట్లా అన్నీ పేస్ట్ చేసుకొని గరం మసాలా, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర, పసుపు, కొంచెం ఎండుమిరప పౌడర్ వేసిన. ఆల్రెడీ మిరపకాయలు వేసిన కానీ కొంచెం వేసిన. పెసరపప్పు నానబెట్టిన ఒక 2-3 గంటలు. పెసరపప్పు వేస్తున్నా, అన్నీ కలిపేసి కొత్తిమీర వేస్తున్నా. అన్నీ ఇప్పుడు రైస్ ఫ్లోర్ పోస్తుంది దాంట్లో. తర్వాత అన్నీ కలిసి ఇట్లా మిక్సీ చేసి ఇక పెడుతున్నా. సర్వపిండి అయితే చాలా బాగుంది. అసలు ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.